తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి జీవిత సారాంశం తెలుపుతుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో పాటు డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆశయ సాధన, అకుంఠిత దీక్ష, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అపర భగీరథ మహర్షి అని కొనియాడారు. మరుగుపడిన చిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. జిల్లా స్థాయిలో మనం శ్రీ 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 భగీరథ మహర్షి గారి జయంతోత్సవాన్ని ఒక స్టేట్ ఫంక్షన్ లాగా, స్టేట్ ఫెస్టివల్ లాగా జిల్లా స్థాయిలో జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి గారు చాలా వివరంగా భగీరథ మహర్షి గారి గురించి, ఆయన జీవితం గురించి చాలా చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మన అందరికి కూడా ఒక రోల్ మోడల్. మనం ఏ కులం నుంచి అయినా, ఏ ధర్మాన్ని ఫాలో చేస్తున్నాము, అందరికి కూడా అతను ఒక రోల్ మోడల్. అతని జీవితం గురించి మనం అందరం కూడా ఈ రోజు తెలుసుకున్నాము. సో అంటే గంగాని ఇక్కడ పృథ్వీ మీద తీసుకురావాలి అంటే ఆ ఆలోచన ఆయనకి మాత్రమే వచ్చింది. ఆయన ఎన్సెస్టర్స్ కి ఒక వాళ్ళ సోల్ కి అంటే చనిపోయిన తర్వాత ఫర్ రెస్టింగ్ ద సోల్ ఇన్ పీస్, దానికోసం అతను చాలా మంచిగా ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ లో గంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా గంగా నది దగ్గర వెళ్ళినా, హరిద్వార్కి వెళ్ళినా అండ్ రిషికేష్కి వెళ్ళినా ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ అక్కడ నుంచి గంగాజల్ తీసుకొస్తారు. సో ఆ గంగాజల్లో మనకి చాలా మినరల్స్ ఉంటాయి. సో ఒక మెడిసినల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అది ఎవ్రీబడి బిలీవ్స్ దట్. సో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆయన జీవితం మనం ఒక పర్సివరెన్స్ తో, ఎఫర్ట్స్ తో ఏమేమి సాధించగలుగుతాము,
అది ఒక మనందరికీ మంచి ఎగ్జాంపుల్ గా ఉంది. ఈరోజు ఈ సభకి వచ్చిన మీ అందరితో నేను కోరినది ఏంటంటే, ఆయన గంగా నదిని ఇక్కడ గట్టి మీదకి తీసుకువచ్చారు. సో ఆ గంగా నది ఈరోజు ఎంతమందికి డ్రింకింగ్ వాటర్ కానీ రిలీజియస్ పర్పస్ కోసం రిచువల్స్ కి కానీ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు మనం మన ద్వారా చేసిన యాక్టివిటీస్ ద్వారా దాన్ని పొల్యూట్ చేస్తున్నాము. గంగా నది కాకుండా వేరే అదర్ రివర్స్ కూడా మనకి గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, ఇక్కడ మన జిల్లాలో ఉన్న పెన్నా నది కావచ్చు. సో దాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా కేంద్రంగా జిల్లా యంత్రాంగం 2 రోజులు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. వేలాదిగా తరలివచ్చిన సందర్శకులతో తీరం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. వాటర్ స్పోర్ట్స్ లో బాపట్ల, గుంటూరు, ఏలూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, తిరుపతి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కయాకింగ్ లో తలపడ్డారు. సాయంత్రం బీచ్ లో సాహస క్రీడలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెంతాళం అశోక్, కలెక్టర్, ఎస్పీ, జేసీ, ట్రైనీ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి ప్రారంభించారు. తీరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్స్ పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పడవయ్య మట్టి బొమ్మలు మాకు మొదటికే పడవయ్యా. అభివృద్ధి పేరుతో వ్యాపారుల ఆగడాలు, అడవినే కొల్లగొట్టే బహుళ జాతి కంపెనీలు. అభివృద్ధి పేరుతో వ్యాపారుల ఆగడాలు, అడవినే కొల్లగొట్టే బహుళ జాతి కంపెనీలు. కన్నంతా తోగిపోతే బహుదొడ్డ పండుగలు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించిన భవనంలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ టి రాజశేఖరరావు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ కుంభచర్ల మన్మథరావు, జి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వై లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త సముదాయంలో కోర్టు సేవలు అందుబాటులోకి రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
to be part of this significant occasion of the inauguration of Civil Judge Junior Division Court at Singarayakonda. This court is not just a physical structure but a symbol of our collective commitment to strengthening access to justice. With a growing volume of civil litigation and increasing demands from the public, the addition of this court is both timely and necessary. The people of Singarayakonda and surrounding mandals, Tangatur, Jarugumali, Kondepi and Ponalu will now benefit from quicker, more accessible and more efficient legal redressal. This court will help reduce pendency, ease the burden on existing courts and bring justice closer to the people. The establishment of this court marks an important milestone in our collective efforts to strengthen the justice delivery system at the grassroots level. In a growing society like ours, where the demand for timely justice continues to increase, the expansion of judicial infrastructure is not just a necessity, it is a commitment to the values enshrined in our Constitution. This additional court will undoubtedly reduce the burden on existing courts and expedite the resolution of civil matters. For the citizens of Singarayakonda, this is more than a new building. It is a symbol of access, assurance and accountability. I would like to commend the Honorable High Court of Andhra Pradesh for its foresight and dedication in improving judicial outreach across the state. My sincere appreciation also goes to the judicial officer, especially Principal District Judge Bharti Garu, court staffs, advocates and all those who have tirelessly worked to make this inauguration a reality. Let this court stand as a pillar of hope, pillar of fairness as we mark this important day in the legal history of Singarayakonda. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులోని విఆర్ హై స్కూల్ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి నారాయణ. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. కూటమి ప్రభుత్వం కొందరు పోలీస్ అధికారులు ఎల్లో మీడియా ముగ్గురు కలిసి దిగజారి వ్యవహరిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మండిపాటు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు వైసీపీ తరపున పోరాటాలు కొనసాగుతాయన్న ఎంపీ అవినాష్ రెడ్డి. కడప నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్. నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నర్ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కర్నూల పండుగగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.